ఒక శాస్త్రవేత్త ఒక నిజాన్ని నిలబెట్టడానికి లేదా మానవులకు ఉపయోగకరమైన ఒక పరిశోధన చేయటానికి ఎన్నెన్ని త్యాగాలు చేస్తాడు అనేది మనం పిల్లలకు చెప్పట్లేదు. మనం ఏం చెప్తాం, ఒక ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా ఇట్లా, దీన్ని అప్లై చేస్తే ఇట్లా అవుతుంది, ఇది అని ఆయన పేరుతోటి ఆ ఫార్ములా ఉంటుంది, అయిపోతుంది. అది కాదు, అది రావటానికి ఆయన ఎన్నేళ్లు కృషి చేశాడు, ఎన్ని త్యాగాలు చేశాడు అనేది ఎవ్వడు ఎక్కడ చెప్పట్లేదు. అది రావాలి. ఇప్పుడు బ్రూనో అనగానే బ్రూనో ఎట్లా వచ్చాడు, ఆయన ఎట్లా తయారయ్యాడు అంటే శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్తేనే వాళ్ళు స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా తర్వాత తరాల వాళ్ళు కూడా ఓహో మనం ఇంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, కొత్త విషయాల్ని కనుక్కోవాలన్నా నిర్భయంగా వాటిని చెప్పాలన్నా మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అనేది వచ్చే తరాలు గ్రహిస్తాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఇవి ఇంత డీటెయిల్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే సమకాలీన పరిస్థితులు మతమౌఢ్యంలో కళ్ళు మూసుకుపోయి ఇట్లాగే ఉన్నారు. అందువల్ల వాటిని నేను గుర్తు చేయటానికే బ్రూనో ఏ దశలన్నీ ఎట్లా దాటుకుంటూ వచ్చాడో చెప్పుకుంటూ వచ్చాను. అందువల్ల పౌరులు కానీ యువతి యువకులు కానీ బాలబాలికలు కానీ ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఉట్టి ప్రచారాలు, ఉట్టి అబద్ధాలు చెబుతూ ప్రచారాలు చేసుకొని మహానుభావులైపోదామనుకుంటే అది కుదరదు కుదరదు కుదరదు. ఏదో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి భజనలు చేయించుకున్నంత కాలం ఉంటారు, తర్వాత ఎట్లా తిట్టాలో అట్లా తిడతారు. చరిత్రలో నీ స్థానం ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది. త్యాగాలు చేసి ఒక నిజాన్ని బతికించడానికి ఎవడైనా తనను తాను అర్పించుకుంటాడో వాడు ఎల్లకాలము ఉంటాడు, తరతరాలు శతాబ్దాలు గడిచినా కూడా అతని పేరు స్మరించుకుంటారు. ఇంకొక ముఖ్యమైన 17th ఫిబ్రవరి 1600 బ్రూనోను సజీవ దహనం చేశారు. మనం ఇందాక మాట్లాడుకున్నాము. ఇదే 17th ఫిబ్రవరికి ఇంకొక ముఖ్యమైన ఇంకో రకంగా కూడా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఇదే 17th ఫిబ్రవరి రోజు డార్విన్ టాస్మానియా నుంచి HMS బీగిల్ అనే ఓడ మీద బయలుదేరాడు. ఆ బయలుదేరి ఆయన పరిశోధన చేస్తే ఆ జీవ పరిణామం అంతా మనకు అందింది. ఇవన్నీ ఇంత వివరంగా మనకు ఎట్లా అందాయి, బ్రూనో విషయాలు అప్పటికి పేపర్లు లేవు, పుస్తకాలు లేవు, మరి వీటన్నిటి గురించి ఎట్లా మనకు దాకా వచ్చినాయి అంటే ఒక అతను బ్రూనోను సమర్థించే అతను ఆయనను ఫాలో అవుతూ ఆయనకి ఎలాంటి శిక్షలు వేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకు ఈ మత విశ్వాసకులకు తేడాలు ఎక్కడొచ్చాయి అవన్నీ గమనించి నోట్ చేసుకుంటూ డైరీ రాసుకుంటూ వచ్చాడు. వచ్చి తర్వాత వాటిని సుదీర్ఘంగా టెక్స్ట్ మొత్తం రాసుకుంటూ వచ్చి నమోదు చేశాడు. అది తరతరాలుగా మారుతూ అనేక భాషల్లో అనువదించబడుతూ విషయాలు ఇక్కడి దాకా మన దాకా వచ్చాయి. ఇప్పట్లాగా అప్పుడు సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, రేడియోలు లేవు, ఏమీ లేవు. మరి అయినా కూడా ఎట్లా వచ్చాయి, ఇట్లా ఎవరో ఒకరు రాస్తే వచ్చాయి. ఇప్పుడు 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన అంశాలు ఎట్లా మన దాకా వచ్చాయి, ఆయన శిష్యులు రాసుకుంటూ వచ్చారు పాళీ భాషలో. అవి అనువాదం అవుతూ ఇతర భారతీయ భాషల్లో ప్రపంచ భాషల్లో మారుతూ మన దాకా వచ్చాయి. సో ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది. సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మనం మనుగడ సాధించలేము అని అనుకున్నాడు. ఎందుకు, అంతకంటే ముందు బ్రిటిష్ టైంలో కానీ అంతకంటే ముందు కానీ ఏముండేది, వైదిక మతం ఉండేది, ఛాందసం ఉండేది, భజనలు పూజలు మాత్రమే ఉండేది. ఆ విద్య కూడా ఏమిటి, పురాణాలు భాగవతాలు అవి చదవటమే. చరిత్ర భూగోళం చదవటం, సైన్స్ చదవటం, లెక్కలు చదవటం లేదు. అవన్నీ తర్వాత ఆధునిక కాలంలో మనం ఒక్కొక్కటి చేర్చుకుంటూ వచ్చాం. నిజానికి బ్రిటిష్ కాలంలోనే మెకాలే
కొన్ని సంస్కరణలు చేశాడు విద్యారంగంలో. అవి కొనసాగుతూ వచ్చినందువల్లనే మనకు కొందరు మహనీయులు తయారయ్యారు. ఆ విద్య అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ పెరియార్ వచ్చాడు, అక్కడ అంబేద్కర్ వచ్చాడు, పూలే వచ్చాడు. ఈ మహనీయులందరూ ఈ విద్య ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని పొందారు కాబట్టి వచ్చారు. అంతకుముందు మతపరమైన గ్రంథాలు చదవటము, అవి బట్టి పట్టడము, అదే గొప్ప విద్య అనుకోవటం ఉండేది మెకాలేకి ముందు. ఇంకొకటి చూడండి, నెహ్రూ అందరిలాగే ఇప్పుడు కనుక అందరూ ఇంజనీరింగ్ చదవాలి అని ఎట్లా, అమెరికా పోవాలి అని ఎట్లా అయితే ఒక పద్ధతి పెట్టుకున్నారో, అప్పుడు అందరికందరూ బారెట్లా చదివేవాళ్ళు, ఇంగ్లాండ్ పోయేవాళ్ళు. ఇంగ్లాండే ఎందుకు పోయేవాళ్ళు అంటే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్నది కాబట్టి ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళటం సులభం కాబట్టి పోయి అక్కడ యూనివర్సిటీలలో చదువుకొని బారెట్లాలు అయ్యి వచ్చేవాళ్ళు. అందుకే చూడండి, మన దేశ నాయకుల్లో చాలామంది, గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ చాలామంది బారెట్లాలు అయ్యి వచ్చారు. సరే, మిగతా వాళ్ళ సంగతి అట్లా పెడదాం. మరి ఈయన బారెట్లా అయ్యి అడ్వకేట్గా అలహాబాద్లో వాళ్ళ నాన్న చాలా రిచ్ ఫెలో, ఒక సామాన్య ఉద్యోగికి 10 రూపాయల జీతం ఉన్న దశలో వాళ్ళ నాన్న అడ్వకేట్, ఎంత పాపులర్ అడ్వకేట్ అంటే ఆ రోజుల్లో ఆయన నెలకు 10,000 సంపాదించేవాడు. మామూలు ఉద్యోగి 10 రూపాయల జీతం ఉంటే ఆయన 10,000 సంపాదించేవాడంటే ఎంత పెద్ద ఇన్కమ్, ఎంత పెద్ద రిచ్ ఫెలో అనేది మీరు ఆలోచించండి. మరి అంత ఆస్తి, అంత ఇన్కమ్, ఆ ఆనంద్ భవన్ లాంటివి పెద్ద పెద్దవి అన్ని దేశానికి అంకితం చేసిన వాడెవడు? నెహ్రూ. తన ఉన్న ఆస్తినంతా దేశానికి అంకితం చేసి దేశ స్వాతంత్రం కోసం 14 ఏళ్ళు జైళ్ళల్లో మగ్గి పోరాటాలు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన విజనరీకి, ఇతర దేశాలతో ఈయనకున్న సంబంధ బాంధవ్యాలను గుర్తించి అప్పుడున్న నాయకులందరూ నువ్వే ప్రధానిగా ఉండాలి అని చెప్తే ఒప్పుకొని ప్రధానిగా ఉన్నాడు. ఆ తరువాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా 45% మెజారిటీతో ఆయన ప్రధానిగా ఎన్నికవుతూ వచ్చాడు. 45% మెజారిటీతో ఎవరైనా వచ్చారా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. మామూలు విషయం కాదు. అంత ప్రజాదరణ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంత ప్రజాదరణ ఉన్నవాడు. ఆయన విజనరీ ఎందుకయ్యాడు, దార్శనికుడు ఎందుకయ్యాడు అంటే సైంటిఫిక్ స్పిరిట్ తోటే. ఎవ్వరూ మాట్లాడని విషయాన్ని ఆయన తీసుకున్నాడు, సైన్స్. ఇప్పుడు ఆయన బారెట్లా కదా, న్యాయశాస్త్రం చదువుకున్నాడు, ఆ లైన్లో ఉండొచ్చు కదా, లేదు. బయటికి వచ్చిన తర్వాత ఈ అడ్వకేట్గా ఇక్కడ కోర్టులలో పనిచేయటం కాదు, ఈ దేశం స్వాతంత్రం సంపాదించటంలో నేను పోరాడాలని వచ్చాడు. పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత సైన్స్ ద్వారా నేను ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కంకణం కట్టుకొని పనిచేశాడు. ఇక్కడ సైన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఆ సైన్స్ లేకపోతే, ఆ సైంటిఫిక్ టెంపర్ అనే ఆలోచన ధోరణిని నెహ్రూ తీసుకోకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళం? అయితే ఇంత అభివృద్ధి చెందిన ఈ దేశాన్ని మళ్ళీ 3000 ఏళ్ల కిందికి తీసుకుపోవటానికి గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది తేట తెల్లంగా అందరికీ కనిపిస్తుంది. ఇంకా ఈ సైంటిఫిక్ టెంపర్ గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి ఎట్లా ఉండాలట ఇది అంటే, క్రిటికల్గా ఉండాలి, ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ ఉండాలి. ఊరికే నమ్మేయటం కాదు, ప్రతి విషయాన్ని క్రిటికల్గా ఉండాలి. తర్వాత ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్. ఇప్పుడు మత విశ్వాసకులకు ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్ ఉండదు. వాడు ఏదైతే నమ్ముతాడో ఇక అదే, మీరు ఎన్ని చెప్పినా కూడా వాడు వినడు. మీరు అన్ని చెప్పినా కూడా, ఇందాక చెప్పానే దీనికి రుజువు ఏమిటి, జీవ పరిణామానికి రుజువు ఏమిటి అంటే ఇంకా వాడిని ఏమంటాం?
ఇంకొకటి రిజెక్షన్ ఆఫ్ డాగ్మా, సూపర్స్టిషన్, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, అన్టెస్టెడ్ బిలీవ్స్. పరీక్షకు నిలువని విశ్వాసాలని మనం నిర్ద్వందంగా వదిలేయాలి. తర్వాత అడ్వెంచరస్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ప్రతిదీ తరచి తరచి చూసుకునే ఆ కుతూహలం ఉండాలి. వీటన్నీ చేయాలి అంటే ఏముండాలి? సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ, నైతికత అవి ఉండాలి. అయితే ప్రతిదీ ల్యాబొరేటరీలో ప్రయోగశాలల్లో జరిగే ప్రయోగాల ద్వారానే సైన్సు అభివృద్ధి అవుతుంది అని కాదు. ఆ ప్రయోగశాల బయట కూడా మనకు సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి మెదడులో. ప్రతిదీ క్రిటికల్గా చూడటము, నిర్ధారించబడి రుజువు చేయబడ్డ విషయాల్ని నమ్మటము, వాటిని తీసుకొని ముందుకు పోవటం అనేది మనం చేస్తూ ఉండాలి. అందువల్ల సైంటిఫిక్ టెంపర్ అనేది వేరే సైన్స్ ప్రయోగశాలల్లో చేసినట్టు దీన్ని సైంటిఫిక్ టెంపర్ ప్రయోగశాలలో ఏముండదు. మనుషుల నిర్ణయాల్లో ఉంటుంది, మెదళ్లలో ఉంటుంది, ఆలోచన ధోరణిలో ఉంటుంది. దాన్ని మనం డెవలప్ చేయాలి. సంథింగ్ దట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ల్యాబొరేటరీస్ ఆర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇట్స్ ఏ బ్రాడర్, చాలా విశాలమైన భావన అది. టెంపర్ ఆఫ్ ది ఫ్రీ మ్యాన్, చాలా స్వేచ్ఛా మానవుడి యొక్క స్ఫూర్తి, స్పృహ. అప్లికబుల్ టు పర్సనల్ లైఫ్, అది ఉంటే మన పర్సనల్ లైఫ్కు అప్లికబులే, సొసైటీకి అప్లికబులే, పాలిటిక్స్లో అప్లికబులే. ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవటానికి కూడా అది అప్లికబులే. చూడండి, మరి సైంటిఫిక్ టెంపర్తో వ్యక్తిగతంగా ఎంతమంది నడుచుకుంటున్నారు? నడుచుకోవట్లేదు.